హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. ముందుగా మీ అందరికీ కనుమ రోజు శుభాకాంక్షలు, అలాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో 2 రోజులు మనకి సంక్రాంతి హాలిడేస్ కాబట్టి ఈ రోజు నుంచి మళ్ళీ యాజ్ యూజువల్గా మన క్లాసెస్ ప్రారంభమవుతున్నాయి. సో ముందుగా ఈరోజు ఫస్ట్ టాపిక్ని కనుక మనం చూస్తే కుంభమేళా 2025 మహాకుంభమేళా లేదా పూర్ణ కుంభమేళాగా పిలువబడేటటువంటి కుంభమేళాలో ఈసారి దాదాపుగా 45 కోట్ల మంది భక్తులు స్నానం ఆచరిస్తారని చెప్పి మనకి ఎక్స్పెక్టేషన్ ఉంది. సో ఈ కుంభమేళా అనేటటువంటిది సాధారణంగా 4 ప్రాంతాల్లో జరుగుతుంది, కానీ ప్రయాగ్లో జరిగేటటువంటి అంటే ఉత్తరప్రదేశ్ ప్రయాగ్లో జరిగేటటువంటి కుంభమేళాకి మాత్రం చాలా ఎక్కువ ప్రాశస్త్యం అనేటటువంటిది ఉంది. సాధారణంగా వీటిని మనము తెలుగులో అయితే పుష్కరాలు అని అంటూ ఉంటాం. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. అయితే ప్రతి 12 సంవత్సరాలకి వచ్చేటటువంటి దాన్ని పూర్ణ కుంభమేళా లేదా పుష్కరాలు అని అంటారు. అలాగే సగం 6 ఇయర్స్కి ఒకసారి వచ్చేదాన్ని అర్ధ కుంభమేళా అని అంటారు. సో ఈసారి వచ్చింది పూర్ణ కుంభ్ లేదా మహాకుంభ్ అని కూడా అంటారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, ప్రతి 12 × 12 కేసు అని చెప్పేసి. సో సాధారణంగా ఇది బృహస్పతి జూపిటర్ ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ కుంభమేళా అనేటటువంటి దాన్ని మనం సాధారణంగా స్నానమాచరిస్తూ ఉంటారు. ఇవి 4 నదులకి భారతదేశంలో ప్రాశస్త్యంగా జరుగుతాయి. సో దీనికి చరిత్రకారులు అలాగే పురాణాల్లో ఉన్నటువంటి అంశాలు ఏం చెప్తారంటే, ఈ సాగర మథనం జరిగినప్పుడు రాక్షసులు అలాగే దేవతలు అందులో నుంచి ధన్వంతరి ఒక అమృత పాత్రతో వస్తాడు. ఇది రాక్షసులు దక్కకూడదని జయంత్ అనేటటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఇంద్రుడు దాన్ని తీసుకొని పరిగెడతాడు 12 సంవత్సరాల పాటు. ఇక్కడ 12 సంవత్సరాలు, కానీ పైన 12 రోజులు. ఈ పరిగెత్తినప్పుడు 4 ప్రదేశాల్లో ఆ అమృతం కొంత ఒలగడం. సో దానివల్ల ఆ సమయంలో ఎప్పుడైతే ఆ రాశిలోకి ప్రవేశించినప్పుడు బృహస్పతి ఆ సమయంలో ఇందులో చాలా పవిత్రమైనటువంటి జలాలు వస్తాయి, అందులో స్నానం ఆచరిస్తే పుణ్యం వస్తుందని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. సో దీనికి సంబంధించి మనం సిగ్నిఫికెన్స్ చూస్తే ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ పబ్లిక్ గ్యాదరింగ్. 2019లో కూడా ఇలాంటి కుంభమేళాకి అర్ధ కుంభమేళా జరిగినప్పుడు దీనికి 3 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. అంటే బెస్ట్ క్రౌడ్ మేనేజ్మెంట్ ఇలాంటి కేటగిరీస్లో 3 గిన్నిస్ వరల్డ్ రికార్డులు వచ్చాయి. అలాగే రిలీజియస్ పిలిగ్రిమేజ్ ప్లేస్గా కూడా చూస్తాం. ఇది సాధారణంగా 12 సంవత్సరాలకు 4 ప్రాంతాల్లో జరుపుతారు. హరిద్వార్లో జరిగేటటువంటి కుంభమేళా ఉత్తరాఖండ్ దగ్గర, ఇక్కడ కూడా గంగా నదిలోనే జరుగుతుంది. అలాగే ఉజ్జయిని ప్రాంతం మహారాష్ట్రలో షిప్రా నది దగ్గర జరుగుతుంది. నాసిక్ త్రయంబకేశ్వర్లో గోదావరి నది దగ్గర జరుగుతుంది. అలాగే ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్లో గంగా యమున మిస్టికల్ రివర్ ఆఫ్ ఇండియా సరస్వతి నది, ఈ 3 కలిసేటటువంటి ఆ సంగమం దగ్గర ప్రయాగ దగ్గర ఈ ఉత్తరప్రదేశ్లో ఈ కుంభమేళా అనేటటువంటి జరుగుతుంది. ఇప్పుడు జరుగుతోంది ఈ ప్రయాగ్లో జరిగేటటువంటి కుంభమేళా. అలాగే దీనికి గాను కొంచెం నార్మల్గా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే దీనికి యునెస్కో రికగ్నిషన్ వచ్చింది. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అనేటటువంటి కేటగిరీలో 2017లో దీన్ని యునెస్కో గుర్తించింది. అలాగే హిస్టారికల్ రిఫరెన్స్కి సంబంధించి చైనీస్ ట్రావెలర్ అయినటువంటి హువాన్ సాంగ్ ఎవరైతే ఉన్నారో ఈయన అనేక విషయాల గురించి రాశాడు. బౌద్ధ మతం గురించి, భారతదేశంలో ఉన్న సామాజిక పరిస్థితుల గురించి. ఇతను 7వ శతాబ్దంలో ఈ యొక్క కుంభమేళాకు సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్, అంత క్లారిటీగా ఇవ్వలేకపోయినా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అలాగే డెవలప్మెంట్ మీరు ఇంకొంత చూస్తే శంకరాచార్యుడు 9వ శతాబ్దంలో ఈ కుంభమేళాని పూర్తి స్థాయిలో ఆర్గనైజ్ చేశారు అని చెప్పేసి కూడా మనకి కొంత చరిత్ర అనేటటువంటిది ఉంది. అలాగే ఈ కుంభమేళాని అలహాబాద్లో భాగంగా ముఖ్యంగా ఆ ప్రాంతంలో నేషనల్ మూమెంట్ అంటే బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు జాతిని దగ్గర చేయడానికి, అలాగే ఆ సమయంలో బ్రిటిష్ మతపరమైనటువంటి ఆచారాల్లో నిమగ్నం అవ్వలేదు కాబట్టి అందులో భాగంగా మన వాళ్ళు అంటే స్వాతంత్ర సమర యోధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ కుంభమేళాని ఆధారంగా చేసుకొని మన పోరాటాలను కూడా సాగించారు, ప్రజలకు కావాల్సిన మెసేజ్లు ఇచ్చారని కూడా మనకి చరిత్ర చెప్తోంది. సో ఇవి కుంభమేళాకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి భారత్ క్లీన్ టెక్ ప్లాట్ఫామ్ అనేటటువంటి దాన్ని స్టార్ట్ చేశారు. ఇదేంటంటే భారతదేశం ఇప్పుడు గ్రీన్ గోల్స్ వైపు వెళ్తోంది. 2070 కల్లా నెట్ జీరో చేయాలని అనుకుంటున్నారు. అంటే ఎంతైతే కర్బన్ ఉద్గారాలను మనం ఉత్పత్తి చేస్తామో అంత కర్బన్ ఉద్గారాలను కంప్లీట్గా మనము తగ్గించేటటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. సో దీనికి సంబంధించి యూనియన్ మినిస్టర్ భారత్ క్లీన్ టెక్ ప్లాట్ఫామ్ అనేటటువంటి దాన్ని సోషల్ మీడియాలో లాంచ్ చేశారు. ఇది బేసికల్గా ఏంటంటే ముందుగా క్లైమేట్ ఫోరం 2025 న్యూఢిల్లీలో జనవరి 11న జరిగింది. ఇది కూడా డిఫరెంట్గా ఒక క్వశ్చన్గా రావచ్చు. భారత్ క్లైమేట్ ఫోరం ఎక్కడ జరిగింది? సో న్యూఢిల్లీలో జరిగింది ఇది. అదే భారత్ క్లైమేట్ ఫోరం లాంచ్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఈ క్లీన్ టెక్ అనేటటువంటిది ఏం చేస్తుందంటే సోలార్
విండ్ ఎనర్జీ, హైడ్రోజన్, ఎనీథింగ్ బ్యాటరీ స్టోరేజ్ సెక్టర్స్ అంటే ఏవైతే క్లీన్ ఎనర్జీ అనేటటువంటి దాంట్లోకి వస్తాయో, ఈ క్లీన్ ఎనర్జీకి సంబంధించి వాల్యూ చైన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇంపార్టెంట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎన్హాన్స్ చేయాలని చెప్పేసి, అంటే ఈ సెక్టార్లలో విద్యుత్ ఉత్పత్తిని ఇంకా ప్రమోట్ చేయాలి. దీనికి ఆబ్జెక్టివ్స్ కూడా ఏం చెప్తున్నారంటే క్లీన్ ఎనర్జీకి సంబంధించి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ని అంటే తయారీని అనేటటువంటి దాన్ని పెంచాలి. అలాగే ఇందులో క్లీన్ ఎనర్జీకి సంబంధించి సోలార్ కానీ, విండ్ కానీ, ఇంకా ఇతరత్ర హైడ్రోజన్ కానీ, లేదా ఇప్పుడు వస్తున్నటువంటి గ్రీన్ హైడ్రోజన్ కానీ, ఇలాంటి ఎన్వైర్మెంటల్ క్లీన్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అందులో ఎక్కువ ఆవిష్కరణలు ఇన్నోవేషన్ చేయాలి. అలాగే మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. ఉదాహరణకి సోలార్ ప్యానల్స్కి సంబంధించి ఇండియా ఈజ్ హైలీ డిపెండెంట్ ఆన్ చైనా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో అలా డిపెండ్ అవ్వకూడదు. అలాగే స్కేలబిలిటీ అంటే రెన్యూబుల్ ఎనర్జీని చాలా ఎక్కువగా ఉత్పత్తి చేయాలి. సో స్కేలబిలిటీ ఉంటే దాని ధర కూడా తగ్గుతుందన్నమాట. సో ఇలాంటివి ఇది ప్రమోట్ చేస్తుంది. దాంతోపాటుగా కొలాబరేషన్స్ అంటే వేరే వేరే కంపెనీలతో లేదా ప్రభుత్వము ప్రైవేట్ కంపెనీల మధ్య కొలాబరేషన్స్ కానీ, అలాగే దానికి కావాల్సినటువంటి ఫినాన్సింగ్స్, రిసోర్స్ షేరింగ్, ఇండియన్ కంపెనీస్ ఎంత వేగంగా ఈ పర్టికులర్ సెక్టార్లో ఎదగాలని అనుకుంటున్నాయో దానికి తగినటువంటి సపోర్ట్ ప్రభుత్వం నుంచి వచ్చేలాగా దీన్ని ఈ ప్లాట్ఫామ్ని తయారు చేస్తున్నారు. సో దీనికి సంబంధించి కొన్ని అచీవ్మెంట్స్ కూడా కనుక మనం చూస్తే 2030 కల్లా మనము 200 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ కెపాసిటీని మనం తీసుకురావాలి. అయితే దీన్ని ఆల్రెడీ మనం రీచ్ అయ్యాం. ఆల్రెడీ 200 గిగావాట్లు తీసుకొచ్చాం. అలాగే 500 గిగావాట్ల కెపాసిటీని 2030 కల్లా చేయాలి. యాక్చువల్గా ఇది కూడా చాలా వేగంగానే ముందుకెళ్తుంది. దీంతో పాటుగా వరల్డ్ లార్జెస్ట్ ఇంటర్ కనెక్టెడ్ ఎనర్జీ గ్రిడ్ అనేటటువంటిది కూడా ఉంది. ఎస్పెషల్లీ దీన్ని తయారు చేస్తున్నారు. ఎనర్జీ గ్రిడ్ అంటే ఒక చోట ఉత్పత్తి చేసినటువంటి కరెంటుని వేరొక చోటకి పంపించాలి. ఈ ట్రాన్స్మిషన్ అంతా కూడా మనకి ఈ ఎనర్జీ గ్రిడ్ ద్వారానే జరుగుతుంది. అలాగే ప్రపంచంలోనే ఉన్నటువంటి ప్రాంతాల్లో కన్నా లార్జెస్ట్ కనెక్టెడ్ గ్రిడ్ని తయారు చేయాలనేటటువంటిది ఇక్కడ కాన్సెప్ట్. ఎందుకు అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న జనాభా కన్నా భారతదేశంలో ఉన్న జనాభా ఎక్కువ కాబట్టి ప్రతి ఇంటికి ఒక్కొక్క వైర్ వేసినా కూడా అది లార్జెస్ట్ కనెక్టెడ్ గ్రిడ్డే అవుతుంది. సో కాబట్టి ఇది ఒక కాన్సెప్ట్. అలాగే ఇందులో గుజరాత్ చాలా ముందులో ఉంది. ముఖ్యంగా సోలార్ ఎనర్జీ అడాప్షన్లో గుజరాత్ చాలా వేగంగా ముందుకెళ్తుంది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే. అలాగే ట్రాన్స్పరెన్సీ, కాంపిటీషన్ అండ్ లార్జ్ స్కేల్ ఇంప్లిమెంటేషన్స్లో కూడా 3S స్ట్రాటజీ అనేటటువంటి దాన్ని పాటిస్తున్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఎగ్జామినేషన్లో పక్కాగా వచ్చేటటువంటి క్వశ్చన్ ఇది. అదేంటంటే స్పీడ్గా చేయాలి, స్కేల్ అంటే పెద్ద ఎత్తున చేయాలి, స్కిల్ ఇందులో స్కిల్డ్ పర్సనల్ కూడా ఉండాలి. సో స్పీడ్, స్కేల్, స్కిల్ అనేటటువంటి కాన్సెప్ట్ని ఫాలో అయ్యి ఈ పర్టికులర్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇందులో గుజరాత్ ఆల్రెడీ చాలా వేగంగా వెళ్తుంది. అలాగే గ్లోబల్ క్లైమేట్ కమిట్మెంట్స్ కూడా మనకు చూస్తే ఇండియా నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ప్యారిస్ 2015 అగ్రిమెంట్లో భారతదేశం 2008లో మనకి ఎంతైతే 2005లో మనకి ఎంతైతే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఉన్నాయో అందులో 35% ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గిస్తామని చెప్పారు. దాన్ని 45%కి పెంచారు. సో దీన్ని ఇంటెండెడ్లీ నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అని అంటాం. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల సోలార్ ఎనర్జీ లాంటి క్లీనర్ టెక్నాలజీస్ రావడం వల్ల ఆ ఐఎన్డీసీకి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్స్ అన్ని కాంట్రిబ్యూట్ చేస్తాయి. దీంతో పాటుగా నేషన్ బ్రాడర్ సస్టైనబుల్ అండ్ గ్రీన్ ఎనర్జీ గోల్స్ అంటే రానున్నటువంటి రోజుల్లో జనాభా పెరిగే కొద్దీ విద్యుత్ అవసరాలు పెరుగుతాయి. విపరీతంగా మనం దాన్ని బొగ్గు ఇవన్నీ వాడామనుకోండి ఎన్వైర్న్మెంట్ మొత్తం పాడవుతుంది. సో ఇందులో భాగంగా మనం ఎప్పుడైతే అద్భుతంగా ఈ క్లీన్ ఎనర్జీస్ అండ్ క్లీన్ టెక్నాలజీస్ని మనం తీసుకొస్తామో సో దీనివల్ల మనకి సస్టైనబిలిటీ అనేటటువంటిది చాలా విపరీతంగా పెరుగుతుంది. ఈ సస్టైనబిలిటీ మన గ్రీన్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ అయ్యేలా చేస్తుంది. అలాగే ఫ్యూచర్ విజన్ అసలు మనం ఏం చేయాలని అనుకుంటున్నామంటే సబ్సిడీస్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి సబ్సిడీస్ మీద డిపెండ్ అవ్వకూడదు. అలాగే గవర్నమెంట్ కూడా ఈ రెన్యూబుల్ ఎనర్జీకి సపోర్ట్ ఇవ్వకూడదు. మనంతటా మనమే ప్రతి వ్యక్తి కూడా గ్రీన్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీని యాక్సెప్ట్ చేసేటట్టుగా మనకంతటా మనమే ఇన్స్టాల్ చేసుకునేటట్టుగా దాని యొక్క ధరని తగ్గించాలి. కంపెనీస్ కూడా సోలార్ ఎనర్జీకి నార్మల్గా బయట అమ్మాలన్నా యూనిట్ 5 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు ₹2.58 తగ్గింది టైంను బట్టి. సో ఇంకా తగ్గించాలి. యూనిట్ ₹1.50 వచ్చేటట్టుగా చేయాలి దాన్ని. అప్పుడు ఏమవుతుందంటే దెన్ ఎవ్రీబడి విల్ అడాప్ట్ ద సోలార్ ఎనర్జీ అండ్ ద అదర్ క్లీన్ టెక్నాలజీస్ అనమాట. సో కాబట్టి ఇక్కడ గ్లోబల్లీ కాంపిటేటివ్ క్లీన్ టెక్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో కొత్తగా ఆవిష్కరణలు వచ్చేవాళ్ళు ఇంకా ఇన్నోవేషన్స్ చేసే వాళ్ళని ఆహ్వానిస్తూ ఈ క్లీన్ టెక్ ఇండస్ట్రీని భారతదేశంలో చాలా అద్భుతంగా పైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేయాలి. సో ఇది సెకండ్ కాన్సెప్ట్. ఇక మూడవ కాన్సెప్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ మౌసమ్. ఈ ప్రాజెక్ట్ మౌసమ్ అనేటటువంటిది ఏంటంటే మీ అందరికీ తెలుసు వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఈ వెదర్ ఫోర్కాస్టింగ్ అనేటటువంటిది కనుక మనం కరెక్ట్గా ఇవ్వగలిగితే ఖచ్చితంగా మనం చాలా ప్రాణాలను కాపాడచ్చు. అలాగే రైతులకు సంబంధించి ఇంకా ఇతరత్ర
పరిస్థితులు లైక్ జాతీయ విపత్తులు, ప్రకృతి విపత్తులకు సంబంధించి చాలా అద్భుతంగా మనము ఆ ప్రాపర్టీ అండ్ లైఫ్స్ని కాపాడచ్చు. దీనికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ 150th ఫౌండేషన్ ఆఫ్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఆ పర్టికులర్ అకేషన్ని అనుసరించి ఈ ప్రాజెక్ట్ మౌసమ్ అనేటటువంటి కాన్సెప్ట్ని అనౌన్స్ చేశారు. ఇదేంటంటే బేసికల్గా ఇండియాని వెదర్ రెడీ అండ్ క్లైమేట్ స్మార్ట్ నేషన్గా మార్చాలి. ఈ పర్టికులర్ ట్యాగ్ లైన్ ఉంది చూశారు, ఇది క్వశ్చన్గా అడుగుతాడు. ఏంటి వెదర్ రెడీ క్లైమేట్ స్మార్ట్ అంటే, క్లైమేట్ చేంజెస్ వచ్చినా కూడా మనం ఇబ్బంది పడకూడదు. ఉదాహరణకి ఇప్పుడు జూన్ 5వ తారీఖున రావాల్సిన వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో జూన్ 15, జూన్ 20 వరకు వెళ్తున్నాయి. అయినప్పటికీ కూడా వ్యవసాయ రంగంలో దిగుబడి తగ్గకుండా, అంటే ఈ పర్టికులర్ క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చేటటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎన్వైర్న్మెంట్ని కానీ, అంటే మనల్ని కానీ, వ్యవసాయం అంటే అగ్రికల్చర్ని కానీ ఎఫెక్ట్ చేయకూడదు. అలాగే వెదర్ రెడీ, ఎటువంటి వెదర్లో ఎటువంటి మార్పులు వచ్చినా కూడా మనం రెడీగా ఉండాలి. అలాగే క్లైమేట్ స్మార్ట్, అంటే క్లైమేట్ చేంజెస్ ఏవి కూడా మనము ఇబ్బంది పెట్టనటువంటి స్మార్ట్ సొల్యూషన్స్ని వెతకాలి మనం. అంటే క్లైమేట్ చేంజ్ వచ్చినా కూడా మనం ఇబ్బంది పడనటువంటి స్మార్ట్ సొల్యూషన్స్ని వెతకాలి. సో దీన్ని వెదర్ రెడీ అండ్ క్లైమేట్ స్మార్ట్ సొల్యూషన్స్ అని అంటారు. ఇది భారతదేశాన్ని ఇలా మార్చాలి అని చెప్పేసి ఒక ఆబ్జెక్టివ్గా పెట్టుకున్నారు. దీనికి బడ్జెట్ ఒక 2000 కోట్ల రూపాయలు నెక్స్ట్ 2 yearsలో అందిస్తామని చెప్పారు. దీనికి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ కూడా ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రలాజీ, అలాగే నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్, వీళ్ళు ముగ్గురు కూడా ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్గా ఉంటారు. అలాగే ఇందులో ఫోకస్ ఏరియాస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదర్ ఫోర్కాస్టింగ్లో యాక్యురసీ పెరగాలి. మనకి సినిమాల్లో చాలాసార్లు ట్రోలింగ్ అండ్ కామెడీస్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఇప్పుడు వర్షం వస్తుంది అంటాడు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాతావరణ శాఖ, అది ఖచ్చితంగా రాదు. వర్షం రాదంటాడు, ఖచ్చితంగా వస్తుంది. సో అలాంటి పర్టికులర్ కొంత వీళ్ళ మీద ట్రస్ట్ అనేటటువంటిది లేదు. అలా కాకుండా కరెక్ట్ వెదర్ని ఫోర్కాస్ట్ చేసేటటువంటి మెథడాలజీస్ని తీసుకురావాలి. అలాగే రియల్ టైం లోకల్ వెదర్ అప్డేట్స్, అంటే కరెక్ట్గా ఈ సమయానికి ఎంత ఉంది రియల్ టైం గూగుల్ వాడు అందిస్తున్నాడు, కానీ మనం ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్లో కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నాం. సో కాబట్టి కరెక్ట్గా ఈ సమయానికి టెంపరేచర్ ఎంత ఉంది, ఈ నెక్స్ట్ 10 minutesలో ఏం జరుగుతుంది, నెక్స్ట్ 10 minutesలో వడగాల్పులు వస్తాయి, లేదా నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో వర్షం పడుతుంది, పక్కాగా ఈ వెదర్ ఫోర్కాస్ట్ అనేటటువంటి రియల్ టైంలో చేయాలి. అలాగే అడ్వాన్స్డ్ వెదర్ సర్వేలెన్స్ అండ్ మేనేజ్మెంట్ టెక్నాలజీస్. అడ్వాన్స్డ్ వెదర్ సర్వేలెన్స్ అంటే ఇంకా ఎక్కువ శాటిలైట్స్ని పంపిస్తూ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వాటిని కలిపితే ఈ వెదర్ సర్వేలెన్స్ అనేటటువంటిది పెరుగుతుంది. మీరు చూడండి, బంగాళాఖాతంలో వాయుగుండం మొదలైంది. ఆ మొదలైనటువంటి నాటికి ఎంత సమయానికి ఇది తుఫానుగా మారుతుంది, ఎంత సమయంలో ఇది తీరాన్ని తాడుతుంది అనేటటువంటివి ఇంకా బెటర్ ఫోర్కాస్టింగ్స్ చేయగలుగుతున్నాం మనం. కానీ వరదలకు చేయగలుగుతున్నామా? మొన్న చెన్నైలో వరదలు వచ్చాయి, ఫోర్కాస్ట్ చేయలేకపోయాం. విజయవాడలో వరదలు వచ్చాయి, ఫోర్కాస్ట్ చేయలేకపోయాం. ఆ ముందు కేరళలో వరదలు వచ్చాయి, ఫోర్కాస్ట్ చేయలేకపోయాం. 2012 ఆ సమయంలో ఉత్తరాఖండ్లో వరదలు వచ్చాయి, ఫోర్కాస్ట్ చేయలేకపోయాం. ఇటువంటివి కూడా చేయాలి వెదర్ ఫోర్కాస్టింగ్లో. అలాగే దాని మేనేజ్మెంట్ టెక్నాలజీస్ని కూడా తీసుకురావాలి. దీంతో పాటుగా టెక్నాలజికల్ ఇనిషియేటివ్స్, హై రిజల్యూషన్ అట్మాస్ఫియరిక్ అబ్జర్వేషన్స్, ఇంకా బెటర్ శాటిలైట్స్ అండ్ బెటర్ కెమెరాస్ని తీసుకొచ్చి అట్మాస్ఫియర్ అంటే వాతావరణాన్ని అబ్జర్వ్ చేసేటటువంటి టెక్నాలజీస్ని డెవలప్ చేయాలి. అలాగే అడ్వాన్స్డ్ రాడార్స్ అండ్ అడ్వాన్స్డ్ శాటిలైట్స్, ఇక్కడ కూడా మనకి ఉన్నటువంటి వికారాబాద్ హిల్స్ దగ్గర ఏదో ఒక రాడార్ని ప్లాన్ చేస్తున్నారు, సంథింగ్ లైక్ దట్. అలాగే హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్స్, ఇంకా సూపర్ కంప్యూటర్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో లైక్ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి వాటిని అనుసంధానం చేస్తూ బెటర్ ఫోర్కాస్టింగ్కి సంబంధించినటువంటి ప్రపంచ దేశాలు వాడుతున్న అమెరికా, యూకే లాంటి దేశాలు వాడుతున్నటువంటి వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్స్ని ఇక్కడ కూడా మనం ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ సొంతంగా డెవలప్ చేయాలి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం కాదు. సో వీటికి గాను ఈ ప్రాజెక్ట్ మౌసమ్ని పెట్టారు. లెట్స్ హోప్ దట్ దిస్ విల్ గోయింగ్ టు బి ఎ బిగ్ హిట్ అండ్ దిస్ విల్ గివ్ మెనీ అడ్వాంటేజెస్ టు ఇండియా. అలాగే ఇందులో అవుట్కమ్స్ ఏంటంటే అద్భుతమైన డేటా కలెక్షన్ అనాలిసిస్ ఉంటుంది. అలాగే స్పేషియల్ అండ్ టెంపోరల్ ఫోర్కాస్టింగ్, అంటే ప్రతి స్పేస్ ఇండియాలో ఉన్నదాన్ని ప్రతి టైంలో అనాలిసిస్ చేసే విధంగా, ఫోర్కాస్టింగ్ చేసే విధంగా ఇది ఉంటుంది. అలాగే అండర్స్టాండింగ్ ఆఫ్ ద వెదర్ అండ్ క్లైమేట్ ప్రాసెస్, అంటే బేసికల్గానే వాతావరణం అనేటటువంటిది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. అది ఎప్పుడు వర్షం వస్తుంది, ఎంత వస్తుంది, ఇది కనిపెట్టడం అంత ఈజీ ఏం కాదు. దీనికి సంబంధించి బెటర్ ఫోర్కాస్టింగ్ చేయాలి అంటే బెటర్ డేటా మేనేజ్మెంట్ ఉండాలి. సో దానికి సంబంధించి డేటాబేసెస్ కానీ, ఆ డేటాబేసెస్ తాలూకా అనాలిసిస్ కానీ, వీ షుడ్ డూ ఎవ్రీథింగ్ ఆన్ దిస్. అలాగే ఇంప్రూవ్డ్ ఎయిర్ క్వాలిటీ డేటా, అంటే చాలా ప్రాంతాల్లో ఇప్పుడు పొల్యూషన్ అనేటటువంటిది పెరిగిపోతుంది. దీనికి సంబంధించి కూడా మనం ఎక్కడ పెద్దగా చూడండి, హైదరాబాద్లో మీరు ఏ ప్రాంతంలో ఉంటే ఆరెంజ్ అలర్ట్ ఉందా, బ్లూ అలర్ట్ ఉందా, గ్రీన్ అలర్ట్ ఉందా, రెడ్ అలర్ట్ ఉందా, ఏం తెలియదు, తిరిగేస్తుంటాం అంతే. మహా అయితే మాస్క్ పెట్టుకుంటాం. అలా కాదు,
ఎంతవరకు ఎయిర్ క్వాలిటీలో డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్పాలి. అలాగే స్ట్రాటజిక్ వెదర్ ఇంటర్వెన్షన్స్, ఇంకా అద్భుతమైనటువంటి డేటాను కనుక కలెక్ట్ చేస్తే వ్యూహాత్మకంగా ఈ వెదర్కి సంబంధించి కూడా మనం ఇంటర్వ్యూని అవి ప్రజలను కాపాడచ్చు. ఉదాహరణకి వరదలు వస్తాయని అనుకున్నప్పుడు మనం ఆ ప్రజల్ని కాపాడేటటువంటి ప్రయత్నాలు ముందు జరుగుతాయి. వరద వస్తుంది అని వరద వచ్చాక తెలిసిందనుకోండి, బురదే మిగులుతుంది ఇంకా. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి సంబంధించి సిటిజన్స్ అలాగే యూజర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ వాడేటటువంటి వాళ్ళు ఎక్స్ట్రీమ్ వెదర్ అండ్ క్లైమేట్ ఛాలెంజెస్ని ఫేస్ చేసేటటువంటి విధంగా వాటిని బెటర్గా మనం డేటాతో ఎక్విప్ చేసేటటువంటి విధంగా ఈ ప్రాజెక్ట్ మోసం మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇది ఆ పర్టికులర్ కాన్సెప్ట్. సో దీనికి సంబంధించి కొన్ని జీకేలో భాగంగా క్వశ్చన్స్ అడుగుతాడు. అందులో ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనే ఒక సంస్థ ఉంది. ఇది ఎప్పుడో బ్రిటిషర్స్ కాలంలో ఎస్టాబ్లిష్ చేశారు, 1875. సారీ, దీని రోల్ ఏంటంటే ఇండియాలో వాతావరణానికి సంబంధించినటువంటి సేవలను అందిస్తారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఉంటుంది. అలాగే దీని హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంది. దీని రీజనల్ సెంటర్స్ ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్కతా, నాగ్పూర్, గౌహతిలో ఉన్నాయి. అలాగే మ్యాండేట్ ఏంటంటే అగ్రికల్చర్, వ్యవసాయానికి, విమానయాన రంగానికి, షిప్పింగ్, ఇంకా ఇతర పర్పసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి వెదర్ ఫోర్కాస్ట్ని అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఎందుకంటే మీరు అగ్రికల్చర్, మీరు కరెక్ట్గా ఎప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడు వరదలు వస్తాయి ఇవన్నీ చెప్పగలిగితే అగ్రికల్చర్లో రైతులు విత్తనాలు వేస్తారు, దాని ద్వారానే బువ్వ దొరుకుతుంది మనకి. ఏవియేషన్లో కనుక మనము విజిబిలిటీ, ఎయిర్ ఎంత ఉంది, విండ్ ఎంత ఉంది ఇవి చెప్పలేదు అనుకోండి, విమానాలు కష్టం దిగడం, మళ్ళీ పైకి టేకాఫ్ అవ్వడం. అలాగే షిప్పింగ్ ఇండస్ట్రీ, మీకు సముద్రాల్లో ఎప్పుడు తుఫాన్ వస్తుంది ఇవన్నీ ఉంటేనే షిప్స్ ట్రావెల్ చేయగలుగుతాయి. సో కాబట్టి వీళ్ళందరికీ వెదర్ ఫోర్కాస్టింగ్ అందించడం దీని యొక్క ప్రైమరీ రోల్. 2, వార్నింగ్ ఫర్ సివియర్ వెదర్, అంటే ఇప్పుడు తీర ప్రాంతాల్లో ఎప్పుడైనా తుఫాన్లు రావడం లేదా భారీ వర్షాలు రావడం, ఒక్కొక్కసారి హీట్ వేవ్స్ ఉంటాయి, వడగాల్పులు, వీటి గురించి ముందు చెప్తే ప్రజలు అప్రమత్తమయ్యి వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకుంటారు. అది అనదర్ రోల్. అలాగే ప్రమోట్ మెట్రలాజికల్ రీసెర్చ్ అండ్ ప్రొవైడ్ క్లైమేట్ స్టాటిస్టిక్స్, వాతావరణానికి సంబంధించినటువంటి పరిశోధనలు చేయాలి. అలాగే వెదర్కి సంబంధించినటువంటి క్లైమేట్కి సంబంధించినటువంటి స్టేటస్టిక్స్ కూడా వీళ్ళు అధికంగా తీసుకురావాలి. దానివల్ల డేటాను మొత్తం సర్చ్ చేసి ఈ వెదర్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని సరి చేసుకునేటటువంటి ప్రయత్నాల్లో ఇది ఉపయోగపడుతుంది. సో ఇది కాన్సెప్ట్. అలాగే ఈ మధ్యకాలంలో యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఒకదాన్ని తయారు చేశారు. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అంటే ట్యాంక్స్ ఉంటాయి కదా, ఈ ట్యాంక్స్ని ఇది ధ్వంసం చేస్తుంది. ఆ మిసైల్ పేరు Mark-2 నాగ్ మిసైల్ అని అంటారు. గతంలో Mark-1 ఉంది, ఇప్పుడు Mark-2. ఇగో ఈ మిసైల్స్ కనిపిస్తున్నాయి, ఇవే గైడెడ్ మిసైల్. ఇది ఒక్కటేస్తే ట్యాంక్ పేలిపోతుంది. ట్యాంకర్స్ ఆర్ మోస్ట్ డేంజరస్ వెపన్స్ ఎవర్ క్రియేటెడ్ బై ద మ్యాన్. ఒక రకంగా స్టార్టింగ్లో విమానాలు రానటువంటి కాలంలో ఈ ట్యాంకర్లతోనే దేశాలను ఆక్రమించాడు ఎవరు, మన హిట్లర్ లాంటి వాళ్ళు. సో ఇది ఇండిజినస్గా డెవలప్ చేశారు. 3rd జనరేషన్ ఇది. ఎవరు డెవలప్ చేశారు? యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ DRDO డెవలప్ చేసింది. దీనికి ఫైర్ అండ్ ఫర్గెట్ క్యాపబిలిటీ ఉంటుంది. అంటే ఒకసారి పేల్చేసి మర్చిపోతే అది వెళ్ళి పేల్చేస్తుంది ట్యాంక్ని. దీని టార్గెట్ న్యూట్రలైజేషన్ బేసికల్గా ఏంటంటే మోడ్రన్ ఆర్మ్డ్ వెహికల్స్ ఉంటాయి ట్యాంక్స్లో. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ వచ్చేసాయి మోడ్రన్ టెక్నాలజీస్ అన్నీ. సో ఆ మోడ్రన్ ఆర్మ్డ్ వెహికల్స్ని కూడా ఈ ఎక్స్ప్లోజివ్ రియాక్టివ్ ఆర్మర్, అంటే దానికి ఎంత అద్భుతమైన కవచం ఉన్నా లేపేస్తుంది. అంత ఫైర్ పవర్ ఉన్నటువంటి మిసైల్. దీని గైడెన్స్ కూడా ప్యాసివ్ హోమింగ్ త్రూ ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్, అంటే ఇన్ఫ్రారెడ్ని ఆధారంగా చేసుకొని వెళ్తుంది ఇది. కాబట్టి నైట్ టైం కూడా ఇది ట్రావెల్ చేయడానికి ఆల్ లైట్ కండిషన్స్లో డే అండ్ నైట్ ఆపరేషన్స్కి ఇది పనికొస్తుంది. దీని రేంజ్ ఎంత ఉంటుందంటే 500 నుంచి 4000 మీటర్లు, అంటే ఎంత 1/2 కిలోమీటర్ నుంచి 4 కిలోమీటర్ల రేంజ్ వరకు ఇది పేల్చేస్తుంది. దాంతోపాటుగా రీసెంట్గా దీన్ని పోఖ్రాన్ ఫీల్డ్ రేంజ్లో రాజస్థాన్లో టెస్ట్ చేశారు. ఇది అద్భుతమైన సక్సెస్ అయింది. వెరీ స్మాల్ టాపిక్ కాబట్టి దీన్ని జస్ట్ ఇలా నోట్ చేసుకోండి. జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో వస్తాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఉత్కర్ష్ మల్టీపర్పస్ వెహికల్ని లాంచ్ చేశారు. మల్టీపర్పస్ వెహికల్ అంటే ఏదో అనుకున్నారు, ఓ షిప్ ఇది. సో దీన్ని అనేక ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు. అయితే ఇది ఇండియాలోనే తయారు చేశారు. వీ హ్యావ్ డన్ ఇట్ ఇండిజినస్లీ. సో ఇది కనుక మీరు చూస్తే January 18, 2025 L&T షిప్ యార్డ్ చెన్నైలో తయారు చేశారు దీన్ని డిఫెన్స్ సెక్రటరీ వాళ్ళ స్పౌజ్ లాంచ్ చేశారు అనుకోండి. ఓకే, దట్ ఈస్ వెరీ స్మాల్ ఇన్ఫర్మేషన్. దీని పేరు ఉత్కర్ష్, అంటే సుపీరియర్ ఇన్ కాండక్ట్ అని అర్థం. దీని లెంగ్త్ 106 మీటర్స్, అలాగే స్పీడ్ 15 knots వెళ్తుంది. క్యాపబిలిటీస్ ఏంటంటే ఏవైనా షిప్స్ అయిపోయాయి అనుకోండి, లైక్ సముద్రంలో,
వాటిల్ని తాడుగట్టి లాక్కొని వచ్చేస్తుంది అనమాట. టోవింగ్ అంటాం కదా, ఆగిపోయినటువంటి కారులను లాగుతారు, అట్లా ఈ టోవింగ్ షిప్స్ చేస్తూ ఉంటుంది. అలాగే లాంచింగ్ అండ్ రికవరింగ్ టార్గెట్స్, ఏవైనా టార్గెట్స్ని లాంచ్ చేయొచ్చు. ఒకవేళ ఆ పడిపోయినటువంటి సముద్రంలో ఏమైనా పడిపోతే మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ట్రైల్ వేసాం, అది పడిపోయింది, ఆ టార్గెట్ని రికవరీ చేసుకోవచ్చు. సో దానికి కూడా ఈ మల్టీపర్పస్ వెహికల్ వాడచ్చు. ఉదాహరణకి ఏదో శాటిలైట్ వేశారండి, అందులోంచి ఏదో క్యాప్సూల్ వచ్చి సముద్రంలో పడింది, సో దీని ద్వారా కూడా మనం రికవరీ చేయొచ్చు. అలాగే అన్మాన్డ్ అటానమస్ వెహికల్స్ అంటే యూఏవీస్ ఉంటాయి కదా, ఈ షిప్ నుంచే మనము వాటిని లాంచ్ చేయొచ్చు. అలాగే ఇండిజినస్ వెపన్స్ అండ్ సెన్సార్స్, ఏవైనా సెన్సార్స్ కానీ భారతదేశంలోనే తయారు చేసినటువంటి డిఫెన్స్కి సంబంధించిన వెపన్స్ కానీ దీని మీదనే టెస్ట్ చేయొచ్చు. అలాగే దీనికి సంబంధించి మార్చి 25, 2022 ఎల్ఎన్టీ షిప్ యార్డ్తో మనకు ఒక కాంట్రాక్ట్ అయింది. ఇది సెకండ్ మల్టీపర్పస్ వెహికల్. ఫస్ట్ టైము ఒక వెజల్ ఆల్రెడీ లాంచ్ చేసేసారు, ఇది సెకండ్ వెజల్ టు ద ఇండియన్ నేవీ. సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇండియా తాలూకా షిప్ బిల్డింగ్ క్యాపబిలిటీస్, అంటే మనమే సొంతంగా షిప్స్ని బిల్డ్ చేసుకుంటాం, ఇంతకుముందు వేరే దేశాల నుంచి కొనేవాళ్ళం. అలా కాకుండా భారతదేశంలోనే సొంతంగా తయారు చేసుకునేటటువంటి పరిస్థితి దీని నుంచి మనకు వస్తుంది. ముఖ్యంగా ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రాంలో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇది మన తాలూకా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ని పెంచుతుంది. అలాగే ఇది ఫారెన్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ మీద మనం ఆధారపడడానికి తగ్గిస్తుంది. రేపొద్దున ఇలాంటి షిప్స్ని మనమే తయారు చేసి వేరే దేశాలకు కూడా అమ్మచ్చు. అలాగే సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇండియా డిఫెన్స్ మ్యారిటైమ్ మనకి చాలా పొడవైనటువంటి తీరరేఖ ఉంది. సో దీన్ని కాపాడుకోవాలంటే ఇలాంటి షిప్స్ ఇండిజినస్గా మనం తయారు చేసుకున్నవి ఎక్కువ ఉంటే సో దట్ వీ కెన్ సేవ్ ఫ్రమ్ ద కంట్రీస్ లైక్ పాకిస్తాన్, చైనా అండ్ బంగ్లాదేశ్. అలాగే డెమాన్స్ట్రేట్ ఏంటంటే ఇండియా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, చాలా వరకు మన వాళ్ళు ప్రపంచంలో ఏమనుకుంటారంటే భారతదేశం డబ్బులైతే సంపాదించగలుగుతుంది కానీ సొంతంగా ఈ డిఫెన్స్ వెపన్స్ అంటే రక్షణ రంగానికి సంబంధించినటువంటి వెపన్స్ తయారు చేసుకోలేకపోతుందని ఒక ఇది ఉంది. సో ఖచ్చితంగా అది ఇప్పుడు తగ్గుతుంది, మనమే సొంతంగా దీన్ని తయారు చేసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా ఇది ఇండిజినస్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ని ఇంకా ఎన్నో రెట్లు పెంచుతుంది. సో అగైన్ వెరీ ఇంపార్టెంట్ విత్ రిఫరెన్స్ టు ద డిఫెన్స్ సెక్టర్ అనమాట. ప్రిలిమ్స్లో ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ చాలాసార్లు వచ్చాయి. సో లాస్ట్ టాపిక్ ఫర్ టుడే, ఆత్మనిర్భర్ భారత్ ట్రైన్స్ 2.0. 1 ఆల్రెడీ లాంచ్ చేశారు, బట్ 2.0 కూడా లాంచ్ చేస్తున్నారు. రైల్వే మినిస్టర్ 12 మేజర్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్స్ని ఆత్మనిర్భర్ భారత్ ట్రైన్స్ 2.0 ప్రాజెక్ట్ కింద లాంచ్ చేశారు. ఇదేంటంటే లో అండ్ మిడిల్ ఇన్కమ్ ఫ్యామిలీస్కి, తక్కువ ఆదాయము మిడిల్ ఇన్కమ్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్కి మంచి కంఫర్టబుల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటట్టుగా ట్రైన్స్ని తయారు చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో 50 అప్గ్రేడెడ్ ట్రైన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ మన దగ్గరే ఉన్నాయి, చెన్నై లాంటి ప్రాంతాల్లో. 2 ఇయర్స్లో ఇవి స్టార్ట్ అవుతాయి. దీనివల్ల మనకి ఏమవుతుందంటే సెమీ ఆటోమేటిక్ కప్లర్స్, అంటే ఈ కప్లింగ్ చేస్తారు ఒకదానికొకటి, అవి ఇంకా వీళ్ళు చేయక్కర్ లేకుండా ఫాస్ట్గా దాని అంతటా అవే కప్లింగ్ అవుతాయి, జస్ట్ ఆపరేట్ చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు. దీనివల్ల ఏంటంటే మన ట్రైన్ జర్నీస్ అది లేట్ అవ్వకుండా ఫాస్ట్గా వెళ్ళడానికి ఉంటుంది. అలాగే మాడ్యులర్ టాయిలెట్స్, లోపల టాయిలెట్స్ని కొంచెం బెటర్ చేస్తున్నారు, చేయాలండి, మరీ గబ్బు కొడుతున్నాయి. అలాగే అగ్రోమిక్ సీట్ బర్త్స్, అంటే మనం పడుకునేటటువంటి సీట్ బెర్త్ కూడా చాలా కక్కుర్తి బెర్త్లు ఉంటాయి, అలా కాకుండా కొంచెం స్పేషియస్గా ఏదో తయారు చేస్తున్నారు. అలాగే ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ సిస్టమ్స్, డ్రైవర్కి కానీ ఇంకా ఏదైనా పోలీసులకి కానీ చెప్పాలని అనుకుంటే ఆ టాక్ బ్యాక్ సిస్టమ్స్ని కూడా పెడుతున్నారు. ఆల్రెడీ మెట్రోలో ఇన్స్టాల్ చేశారు, కాకపోతే మనం తయారు చేయలేదు, సౌత్ కొరియా, జర్మనీ నుంచి వచ్చాయి. సో దీనికి సంబంధించి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బేస్డ్ వాటర్ లెవెల్ ఇండికేటర్స్ కూడా పెడుతున్నారు. మీరు చూడండి, ఎప్పుడైనా ట్రైన్స్లో ఆగిన వెంటనే వాటర్ పెడతారు, పైన ట్యాంక్ నిండిపోయి వాటర్ కిందకు వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా వాటర్ ఎఫిషియెంట్ ఆపరేషన్స్ చేయడానికి ఈ వాటర్ లెవెల్ ఇండికేటర్స్ని పెడుతున్నారు. అలాగే కంటిన్యూస్ లైటింగ్ సిస్టమ్ వందే భారత్ ట్రైన్స్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు. దీన్ని నార్మల్ ట్రైన్స్లో కూడా అడ్వాన్స్డ్ సిస్టమ్స్లో భాగంగా పెడుతున్నారు. అలాగే దీంతో పాటుగా ప్యాంట్రీ కార్స్ని ఇంకా అడ్వాన్స్ చేస్తున్నారు. అలాగే ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ లైట్స్ పెడుతున్నారు. దీనివల్ల ట్రాక్స్ మీద ఏమైనా జంతువులు అవి వస్తే గుద్దుకోకుండా లైట్స్ని చూసి కొంచెం తప్పుకునే అవకాశాలు అవి ఉంటాయి. దాంతోపాటుగా ఇంప్రూవ్డ్ సీటింగ్, కూర్చోడానికి ఉండే అరేంజ్మెంట్స్ కానీ, లగేజ్ పెట్టుకోవడానికి ర్యాక్స్ ఉండవు, కింద దోసేస్తుంటాం ఆ ట్రైన్ల కిందకి, లగేజ్ ర్యాక్స్, అలాగే మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్ ఇప్పుడు మ్యాండేటరీ అయిపోయింది. సో ఇవన్నీ కూడా ట్రైన్స్లో వస్తాయి. రేపొద్దున సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ అన్నిటికీ కూడా వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తుంది గవర్నమెంట్. అలాగే ప్యాసింజర్ ఎమ్యూనిటీస్లో భాగంగా ఎల్ఈడి లైట్స్, సీసీటీవీ, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, సో ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేస్తారు. అంటే అధునాతనమైనటువంటి ట్రైన్స్కి శ్రీకారం చుడుతున్నారు. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ అండ్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్. అలాగే టెక్నికల్ అప్గ్రేడ్లో ఎల్హెచ్బి అంటే ఏంటంటే ఆ కంపెనీ పేరు జర్మనీ వాళ్ళది, ఏదో లాంగే హాంఫీ బుష్ అని ఏదో ఉంటుంది ఆ కంపెనీ పేరు. సో వీళ్ళు పుష్ అండ్ పుల్ ట్రైన్ లోకోమోటివ్స్ని ఇస్తున్నారు. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇది ట్రైన్ అనుకోండి, ఈ ట్రైన్ పెట్లు ఉంటాయి, ముందు ఇంజిన్ ఉంటుంది కదా, ముందు ఇంజిన్తో పాటు వెనకాల కూడా ఒక ఇంజిన్ ఉంటుంది అనమాట. ఇలా వెళ్ళినప్పుడు ఈ ఇంజిన్ లాగుతుంది, ఇది కూడా వెనక నుంచి పుష్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, స్పీడ్ పెరుగుతుంది.
ఒకవేళ బ్రేక్ వేయాలని అనుకుంటే ఈ ఇంజిన్తో పాటు ఈ ఇంజిన్ కూడా బ్రేక్ వేస్తుంది. కాబట్టి యాక్సలరేషన్ డిసెలరేషన్ అనేది స్పీడ్గా జరుగుతుంది. దానికి కొత్తగా ఎల్హెచ్బి పుష్ పుల్ ట్రైన్ లోకోమోటివ్స్ని తీసుకొస్తున్నారు జర్మనీ నుంచి. అలాగే ప్రీవియస్ వర్షన్స్ ఆఫ్ దిస్ ఆత్మనిర్భర్ భారత్ ట్రైన్స్ని ఆల్రెడీ 2024లో మనం లాంచ్ చేసాం, వందే భారత్ ఇలాంటి ట్రైన్స్ని. ఇంకా కొత్త ట్రైన్స్ ఎస్పెషల్లీ ఫర్ ద లో ఇన్కమ్ అండ్ మిడిల్ ఇన్కమ్కి రావాలండి, ఎందుకంటే ట్రైన్ జర్నీ చాలా హెక్టిక్గా ఉంటుంది. సో కాబట్టి దీనివల్ల ఖచ్చితంగా భారతదేశం తాలూకా రూపురేఖలు మారేటటువంటి అవకాశం ఉంది. సో ఇవి ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ ద లాస్ట్ 2 days అండ్ టుడే న్యూస్ పేపర్స్. మళ్ళీ కొత్త టాపిక్స్తో యథావిధిగా రేపటి క్లాస్లో కలుద్దాం. సో వెయిట్ టిల్ టుమారో. థ్యాంక్ యూ.